హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్వికే జ్యోతి వ్లాగ్స్. ఈరోజు మా బాబు ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులు నాతో పాటు ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు స్కూల్కి వెళ్తుంటే అదొక ఆనందం ఉంది. ఇంకొకటి ఏంటంటే కొంచెం బాధగా కూడా ఉంది. సో వాడికైతే నేను టిఫిన్ బాక్స్ రెడీ చేసి పెడుతున్నాను. ఫ్రూట్స్ అయితే పొమోగ్రనేట్ తీసుకెళ్తాడంట. టిఫిన్ బాక్స్లోనేమో చపాతీ అండ్ కర్రీ ఉంది, ఆలు కర్రీ. ఈ బాక్స్ అయితే చిన్నగా భలే ఉంది. కర్రీ కూడా లోపల ఒక చిన్న బాక్స్ ఇచ్చాడు. ఇంకా చపాతీ అనమాట. వాళ్ళకి కంపల్సరీ చపాతీ ఉండాలి. ఇంకా మా పాపకైతే ఈ టిఫిన్ బాక్స్లో పెడుతున్నాను. ఆమెకి ఒక బాక్స్ ఏమో చపాతీ, కర్రీ అండ్ ఫ్రూట్ అనమాట. ఇలా చాలా బాగుంది ఈ టిఫిన్ బాక్స్ అయితే. మేము నిన్ననే తీసుకున్నాము. ఇది మా పాపకి, ఇదేమో మా బాబుది. మా బాబు పెద్దగా తినడు అనమాట. కర్రీ కూడా తినడు. వాడికి అంత అలవాటు లేదు. తినమంటే అస్సలు తినడు. కారం అవుతుందనేసి తినడు అనమాట. ఇంకా ఈరోజు ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నాడు అనేసి మేము పూజ చేస్తున్నాము. మంచిగా రోజు స్కూల్కి వెళ్ళాలి, మంచిగా చదువుకోవాలి, మమ్మీని సతాయించొద్దు అనేసి ఇంకా వాడికి పూజ చేసి పంపిస్తున్నాను. స్కూల్ డ్రెస్ అయితే వాళ్ళు ఇంకా చెప్పలేదు, మెసేజ్ చేస్తారంట. అక్కడ ఒక షాప్ ఉంటుంది, అక్కడ వెళ్ళి తీసుకోమని వాళ్ళు మెసేజ్ చేస్తారనమాట. అంతవరకు సివిల్ డ్రెస్లోనే పంపించమని చెప్పారు బాబుకి. పాపకైతే పాత స్కూల్ డ్రెస్సే. ఆమెకు కూడా చేంజ్ చేస్తారంట, కానీ ఇంకా టైం పడుతుందంట. మేము మెసేజ్ చేస్తామనేసి అన్నారు. అంతలోపు ఈమెకు కూడా పాత స్కూల్ డ్రెస్సే వేసి పంపిస్తున్నా. ఇప్పుడైతే వాళ్ళకి బుక్స్, బ్యాగ్స్ అన్నీ రెడీ చేసి పెడుతున్నాను. ఒక వాటర్ బాటిల్, ఇంకా టిఫిన్ బాక్స్ రెడీ చేసి పెట్టేశాను. ఇప్పుడేమో బుక్స్ అన్నీ పెట్టేసి, ఇంకా బాక్స్లోనేమో పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ అవన్నీ రెడీ చేసి పెట్టాలి. మా బాబుకి అయితే బ్యాగ్ కొంచెం పెద్దగానే అయిపోయింది. వాడేమో చిన్నగా ఉన్నాడు. ఇంకా ఈ పెన్సిల్ అయితే చెక్కి ఇస్తున్నాను అనమాట వాడికి తెలియదు కదా ఎలా చేయాలి ఏంటి అనేసి. స్టార్టింగ్లో నేర్పిస్తే ఇంకా వాళ్ళే నేర్చేసుకుంటారు. ఇంకా వాడి బ్యాగ్ అయితే రెడీ చేసి పెట్టేశాను. ఇంకా మా పాపది అవన్నీ కొత్త కొత్త బ్యాగ్స్ అవన్నీ రెడీ చేసి పక్కన పెట్టేశాను అనమాట. మా బాబుది ఎల్లో బ్యాగ్ మా బాబుకి, రెడ్ కలర్ బ్యాగ్ ఏమో పాపకి. ఆమెకి పౌచ్ అన్నీ రెడీ చేసి పెడుతున్నాను. అందులో బుక్స్ చూడండి, అంటే వాళ్ళకి టైం టేబుల్ ఇస్తారు. మండే రోజు ఇన్ని బుక్స్ ఇలా అనేసి మొత్తం తీసి పెట్టానమాట. స్కూల్ స్టార్ట్ అయ్యి 1 మంత్ అవుతుంది. మా పిల్లలకి కొంచెం లేట్గా పంపించామన్నమాట. 15 days లేట్ అయ్యింది. ఇంకా బుక్స్ అవన్నీ రెడీ చేసి పెట్టేశాను. ఇంకా మా పాప ఎంత ముద్దుగా కూర్చుందో రెడీ అయ్యి. ఇప్పుడు ఆమెకి జుట్టు వేయాలి. మా బాబు చూడండి, ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు. వాడు స్కూల్కి వెళ్తున్నాను అనేసి. అక్క వెళ్తుంటే రోజు నేను వెళ్తా అంటుండే. ఇప్పుడు వాడు వెళ్ళేసరికి హ్యాపీగా ఉన్నాడు. చూద్దాం, ఫస్ట్ డే కదా. ఇంకా మా పాపకి జుట్టు అంటే పిచ్చి అనమాట. ఇంకా వాళ్ళ స్కూల్లో ఏమో జుట్టు కటింగ్ చేసి పంపాలి అనేసి అంటారు. ఈమెనేమో జుట్టు కావాలి అనేసి పెంచుకుంటుంది. ఇంకా వాళ్ళ మేడం దగ్గర పర్మిషన్ తీసుకున్నాము. నీట్గా కటింగ్, నెయిల్స్ కట్ చేసుకొని రావాలి. బ్యాంగిల్స్ ఉండకూడదు, పట్టీలు ఉండకూడదు, ఇయర్ రింగ్స్ ఉండకూడదు, ఏం ఉండకూడదు అన్నమాట. అన్నీ తీసి పంపించాలి. కానీ ఒక్క ఇయర్ రింగ్స్ అయితే ఉంచేస్తున్నాను అలాగే.
ఇంకా 2 జుట్లు వేయడం కూడా అయిపోయింది. మా బాబు అయితే ఇప్పుడు హ్యాపీగానే వెళ్తున్నాడు. స్కూల్కి వెళ్ళాక ఏడుస్తాడేమో, ఫస్ట్ డే కదా. ఇక్కడ ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ అలా ఉండదు. జూనియర్ కేజీ, సీనియర్ కేజీ, నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ అన్నమాట. చూడండి మా బాబు ఎంత మంచిగా సాక్స్ వేసుకుంటున్నాడు. ఇంకా చూడండి వెళ్ళిపోతున్నారు. బాయ్ చెప్పేశాను వాళ్ళకి. మా బాబు వచ్చేసాడు స్కూల్ నుంచి. ఇప్పుడు టైం అయితే 12:15 అవుతుంది. అంతే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.